నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మొక్కజొన్నకు కత్తెర. ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లికి చెందిన ఇమాం హుసేన్ ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న వేశారు. 25 రోజులు అవుతోంది. కత్తెర పురుగు సోకడంతో మందు పిచికారీ చేశారు. నియంత్రణలోకి రాలేదు. చేసేది లేక పంటను వదిలేశారు. కౌలు 15,000, పెట్టుబడి 20,000 ఖర్చు చేశా. లాభం లేదనుకుని పంట వదిలేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులను కత్తెర పురుగు కలవరపరుస్తోంది. మందులు చల్లినా కట్టడి కాకపోవడంతో చాలామంది రైతులు పంటను వదిలేస్తున్నారు. జిల్లాలో రబీలో వరి తర్వాత మొక్కజొన్న అధికంగా సాగు చేస్తారు. మార్కెట్లో ధర బాగుండటంతో ఈసారి మరింత పెరిగింది. కాల్వలు నిండుగా ప్రవహిస్తుండటంతో ఆళ్లగడ్డ డివిజన్లో సాగు ఎక్కువగా ఉంది. ముంచిన వరుస ముసురు. జిల్లాలో సాగైన మొక్కజొన్న ప్రస్తుతం 2,000 హెక్టార్లు పిలక దశలో, 5,000 హెక్టార్లు పూత దశ, 2,000 హెక్టార్లు కంకి దశలో ఉంది. ఇటీవల వచ్చిన ముసురు ప్రభావంతో కత్తెర పురుగు ఉధృతి పెరిగింది. పూత, కంకి దశలో ఉన్న పంటను తీవ్రంగా నష్టపరుస్తోంది. పంట సాగు చేసిన నెల రోజుల్లోనే కత్తెర పురుగు సోకుతోంది. ఆకులు తినేస్తూ కాండంలో ప్రవేశించి మొక్కను నాశనం చేస్తోంది. పెరిగిన పెట్టుబడి. సాధారణంగా ఎకరా మొక్కజొన్నకు 25,000 వరకు ఖర్చవుతుంది. కత్తెర పురుగు సోకిన వెంటనే రసాయనిక మందులు పిచికారీ చేస్తే కొంతవరకు పంటను కాపాడుకోవచ్చు. లేదంటే పంట నాశనమై దిగుబడులు సరిగా రాని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు 2-3 సార్లు మందుల పిచికారీ చేస్తుండటంతో 10,000 వరకు అదనంగా పెట్టాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. గుర్తించిన వెంటనే ఇమామిక్టిన్ బెంజోయేట్ మందు చల్లితే తగ్గుముఖం పడుతుందని ఆళ్లగడ్డ డివిజన్ వ్యవసాయాధికారి కిశోర్ కుమార్ రెడ్డి సూచించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.